కాకినాడ అర్బన్ పరిధిలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి కూడా గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులకు వారి సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు నగర పరిధిలోని గృహాలు అందించాలనే లక్ష్యంతో పోర్ట్ అధికారుల సహకారంతో కాకినాడలో 4754 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో 1150 డబుల్ బెడ్రూమ్, 904 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టిడ్కో గృహాల నిర్మాణం పంపిణీ ప్రక్రియలో జాప్యం ఏర్పడడంతో లాటరీలో ఎంపికైన పలువురు లబ్ధిదారులకు కూడా ఇళ్లు పొందలేకపోయారని ఆయన తెలిపారు. ఇల్లు వస్తుందని ఆశతో తమ పొదుపు సొమ్మును చెల్లించిన కుటుంబాలు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో టిడ్కో బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. దీంతో ఇల్లు రాని వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మార్గం సుగమమైంది. కాకినాడ నగరంలో ఇంకా 739 మంది లబ్ధిదారులకు 6.53 కోట్ల చెక్కుల రూపంలో అందజేసినట్లు వెల్లడించారు. టిడ్కో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిగిలిన బాధితులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వచ్చినంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారులకి అందరూ కూర్చుని మనం ఇంటి దగ్గర ప్రజా దర్బార్ పెడుతుంటే ఇంటికి జనాలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారంటే ఎక్కువ కొండబాబు గారు 1,00,000 రూపాయలు కట్టాం, 5,000 కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదు. మాకు లాటరీలో ఇల్లు వచ్చింది కానీ మాకు ఇవ్వలేదు, అది కూడా చేయలేదు. లాస్ట్కి ఏమన్నారంటే మా డబ్బులు మాకు ఇచ్చేస్తే సరిపోతుంది. కొండబాబు గారు కూడా అడిగారు అసలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనే పరిస్థితి మనం లెక్కలేసుకుంటే ఇంకా మనకి ఇల్లు రాని వాళ్ళు 589 మంది ఏమో 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. 150 మంది ఏమో 25,000 కట్టిన వాళ్ళు లిస్ట్ ఉందన్నమాట. గవర్నమెంట్ గా కట్టించుకోవడం తప్ప ఆ రోజు డబ్బులు అక్కడ ఉన్న సంగతి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుల్ని హౌసింగ్ వాడకుండా, ఇల్లులు కట్టకుండా వేరే దానికి వాడేసారు. చూడండి ఎంత దారుణం. మనం దేనికి కట్టాము? ఇల్లులు కట్టడానికే కదా కట్టాం. ప్రభుత్వాలు మారచ్చు కానీ 1,00,000 రూపాయలు కిటికీలు కట్టాం, 5,000 కిటికీలు కట్టాం. అక్కడ స్థలం ఉంది, కట్టాలి. కట్టకుండా డబ్బులు తిరిగి ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు 5 సంవత్సరాలు కూడా. అలాంటిది మన ప్రభుత్వం రాగానే మరి ఇల్లు ఇవ్వలేకపోయాం, డబ్బులన్నా తిరిగి ఇచ్చేయండి బాబు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరితే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా ఈరోజు డబ్బులు తిరిగి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.